Okay, friends. Now we are going to discuss about oogenesis. Okay, oogenesis. Oogenesis అంటే మనకి నార్మల్గా ఓవరీ సారీ అన్డిఫరెన్షియేటెడ్ గోనాడ్స్ అన్డిఫరెన్షియేటెడ్ గోనాడ్స్ అనేటి మనకి సిక్స్త్ వీక్లో ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఇఫ్ దేర్ ఇస్ నో ఎస్ఆర్వై జీన్ మనకి ఓవరీ అనేది ఫామ్ అవుతుంది. ఓవరీ అనేది ఎట్ ద ఎయిత్ వీక్ ఆఫ్ ద ఇంట్రాయూట్రైన్ లైఫ్. ఓకే, నార్మల్గా ఎంబ్రియానిక్ ఫేసెస్ అంటే ప్రీ ఎంబ్రియానిక్ వచ్చేసరికి 0 to 2 weeks. ఎంబ్రియానిక్ పీరియడ్ అంటే 3 to 8 weeks. ఫీటల్ పీరియడ్ అంటే 9 weeks to till birth. ఇప్పుడు ఎయిత్ వీక్లో మనకి ఓవరీ నుంచి మనకి ఊగోనియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఊగోనియం దాన్ని ప్లాయిడ్ ఏంటిది 46 సింగిల్ క్రోమోజోమ్స్. దీని ఇట్ ఈస్ 2N2C. ఎన్ అంటే ప్లాయిడ్ చెప్తుంది, డిప్లాయిడ్ హ్యాప్లాయిడ్ అనేది. అండ్ సి అనేది క్రోమాటిడ్స్ చెప్తుంది, క్రోమాటిడ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ చెప్తుంది సి అనేది. ఓకే, ఇట్ ఈస్ 2N2C. నౌ కమింగ్ టు ఇదేమవుతుంది, ఇట్ అండర్ గోస్ మైటోసిస్లోకి వెళ్తుంది. ఓకే, మైటోసిస్లోకి వెళ్ళినప్పుడు ఇట్ హ్యాపెన్స్ మైటోసిస్ ఇన్ ద ఇంట్రాయూటరైన్ లైఫ్ డ్యూరింగ్ ద ఫీటల్ పీరియడ్. ఇంట్రాయూటరైన్ లైఫ్ ఫీటల్ పీరియడ్ అంటే 9 months టు టిల్ బర్త్ ఉన్నప్పుడు మనకి మైటోసిస్ అనేది జరిగి ఊగోనియం లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఇట్ విల్ ప్రొడ్యూస్ ప్రైమరీ oocyte అనేది ప్రొడ్యూస్ అయింది. అంటే ఇప్పుడు 46 సింగిల్ క్రోమోజోమ్స్ కాస్త అదేంటిది 2N4C లెక్క అవుతుంది. 2N and 4C అండ్ 46 + 46 92 సిస్టర్ క్రోమాటిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. 92 sister chromatids. So primary oocyte is produced after the meiosis in the fetal period intrauterine life. 2N4C and 92 sister chromatids. ఓకే, ఇప్పుడు ఈ మైటోసిస్ జరిగిన ఈ పీరియడ్ మొత్తం ఇంటర్ఫేస్ అని అంటాం. ఓకే, ఇంటర్ఫేస్ ఆర్ రిప్లికేషన్. డ్యూరింగ్ ద ఫీటల్ లైఫ్ ఇంట్రాయూటరైన్ ఫేజ్ ప్రైమరీ oocyte is produced with 2N4C and 92 sister chromatids. దాని తర్వాత ఇట్ విల్ ఎంటర్ మియోసిస్ 1లోకి ఎంటర్ అవుతుంది. మియోసిస్ 1లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ గెట్ అరెస్టెడ్ ఇన్ మియోసిస్ 1 ప్రోఫేస్ 1లో ఇట్ విల్ గెట్ అరెస్టెడ్. ఓకే, జస్ట్ బిఫోర్ ఓవ్యులేషన్, just prior to ovulation in the puberty, just before the ovulation, మియోసిస్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. మియోసిస్ 1 విల్ బి కంప్లీట్ అయిపోయి మనకి 2 ఆన్సర్స్ వస్తాయి. వాట్ ఆర్ ద 2 ఆన్సర్స్? ఫస్ట్ వన్ ఈజ్ సెకండరీ oocyte ఫ్రమ్ ద ప్రైమరీ oocyte నుంచి మనకు సెకండరీ oocyte ప్రొడ్యూస్ అయింది. మియోసిస్ ఈజ్ ఎ రిడక్షన్ డివిజన్. మియోసిస్ అనేది రిడక్షన్ డివిజన్. అంటే ఇప్పుడు అది ప్రైమరీ oocyteలో ఏమేమి ఉండే 2N4C అండ్ 96 సిస్టర్ క్రోమాటిడ్స్. ఇవి కాస్త 46 సిస్టర్ క్రోమాటిడ్స్ లెక్క చేంజ్ అవుతుంది. 4C కాస్త 2C అవుతుంది, 2N కాస్త 1N అవుతుంది. హ్యాప్లాయిడ్ 2C 46 సిస్టర్ క్రోమాటిడ్స్. దిస్ ఈస్ ద సెకండరీ oocyte. నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ పోలార్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. పోలార్ బాడీ మళ్ళీ సేమ్, ఇట్ ఈస్ అ రిడక్షన్ డివిజన్ అన్నాం కదా, ఉన్న సైటోప్లాజం మొత్తం సెకండరీ oocyteకే పోతుంది. సో ప్రైమరీ పోలార్ బాడీ హ్యాస్ అన్ఈక్వల్ సైటోప్లాస్మిక్ డివిజన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ సెల్ వితౌట్ సైటోప్లాజం, ఇక్కడ సైటోప్లాజం అనేది ఉండదు. సైటోప్లాజం మొత్తం సెకండరీ oocyteకి వెళ్ళిపోతుంది. నౌ ది సెకండరీ oocyte, ఈ సెకండరీ oocyte ఉన్న ఫస్ట్ పోలార్ బాడీ, ఈ ఫస్ట్ పోలార్ బాడీ ఏదైతే ఉందో దిస్ మే అండర్గో డిగ్రేడేషన్ ఆర్ ది సెకండరీ oocyte ఉన్న ఫస్ట్ పోలార్ బాడీ విల్ ఎంటర్ ద మియోసిస్ 2. ఓకే, మియోసిస్ 2 లోపలికి ఎంటర్ అవుతుంది. మియోసిస్ 2 లోపలికి ఎంటర్ అయిన తర్వాత మియోసిస్ 2 మెటాఫేజ్ 2 దగ్గర అయిపోతుంది. మెటాఫేజ్ 2 ఆఫ్ మియోసిస్ 2లో అరెస్ట్ అవుతుంది. సేమ్ యాజ్ ప్రోఫేజ్ 1 మియోసిస్ 1లో ఎట్లా అరెస్ట్ అయిందో మియోసిస్ 2 మెటాఫేజ్ 2లో అరెస్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి సెకండ్ ఆన్సర్ ఏంటిదంటే ఇఫ్ ఫర్టిలైజేషన్ హ్యాపెన్
ఫర్టిలైజేషన్ అనేది జరిగింది అనుకో, అంటే ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే ఓవ్యులేషన్ జరుగుతుంది. ఓవ్యులేషన్ జరిగిన తర్వాత గ్రాఫెన్ ఫాలికల్ నుంచి మనకి సెకండరీ oocyte అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సెకండరీ ఐ విల్ రైట్ దిస్. నౌ ఓవ్యులేషన్ హ్యాపెన్స్. మనకి సెకండరీ oocyte అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఇఫ్ ఫర్టిలైజేషన్ అనేది జరిగిందంటే, ఫర్టిలైజేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ దేర్ ఈస్ నో ఫర్టిలైజేషన్. ఓకే, ఫర్టిలైజేషన్ అవుతుంది లేదంటే ఫర్టిలైజేషన్ అవుతలేదు. ఫర్టిలైజేషన్ అవ్వకపోతే, ఈ ఫర్టిలైజేషన్ డస్ నాట్ హ్యాపెన్, ఇట్ లీడ్స్ టు సెకండరీ oocyte కూడా డీజనరేషన్ అయిపోతుంది. సెకండరీ oocyte విల్ డీజనరేట్. నౌ కమింగ్ టు, ఒకవేళ ఫర్టిలైజేషన్ అయితే సెకండరీ oocyte కాస్త ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ ఓవమ్. It complete meiosis 2 and will become ovum. అంటే ఇప్పుడు అది it will become 1N 1C and 23 single chromosomes. 1N 1C and 23 single chromosomes, that is haploid. ఓకే, అండ్ ఈ సెకండరీ పోలార్ బాడీ, ఇది సెకండరీ oocyte నుంచి మనకి సెకండ్ పోలార్ బాడీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దిస్ టూ పోలార్ బాడీ, అంటే ఇప్పుడు ఫస్ట్ పోలార్ బాడీ ఏదైతే ఉందో, ఫ్రమ్ ద ఫస్ట్ పోలార్ బాడీ మనకి ఇంకా 2 పోలార్ బాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. 2 పోలార్ బాడీస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద oogenesis. oogenesis అంటే ఫస్ట్ మనకి ఓవరీ నుంచి డ్యూరింగ్ ద 8th week oogoneum ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ ఇస్ 46 chromosomes 2 and 2C diploid. It undergoes interphase replication or mitosis in the fetal period. Primary oocyte ప్రొడ్యూస్ అవుతుంది 2 and 4C 92 sister chromatids. మియోసిస్ 1లోకి ఎంటర్ అయ్యి ప్రోఫేస్ 1లో అరెస్ట్ అయిపోతుంది. జస్ట్ ప్రియర్ టు ద ఓవ్యులేషన్ ఏమవుతుంది, మియోసిస్ 1 అనేది కంప్లీట్ అయ్యి మనకి సెకండరీ oocyte ప్రైమరీ పోలార్ బాడీ ప్రొడ్యూస్ అవుతుంది. సెకండరీ oocyte అనేది డ్యూ టు ద రిడక్షన్ డివిజన్ పోలార్ బాడీలో ఉన్న సైటోప్లాజం మొత్తం సెకండరీ oocyteకి వస్తుంది. సో ఫస్ట్ పోలార్ బాడీ అంటే సెల్ వితౌట్ సైటోప్లాజం. ఇక్కడ రిడక్షన్ డివిజన్ అయింది కాబట్టి 1N 2C and 46 సింగిల్ క్రోమాటిడ్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే అది మియోసిస్ 2లోకి ఎంటర్ అవుతుందో మెటాఫేజ్ 2కి అరెస్ట్ అయిపోతుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ అనేది జరిగిందనుకో, ఇట్ విల్ ప్రొడ్యూస్ సెకండరీ oocyte నుంచి మనకి ఓవం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓవం అండ్ సెకండ్ పోలార్ బాడీ. సో దీస్ టూ ఆర్ ద ఆన్సర్స్. నెక్స్ట్, ఫస్ట్ పోలార్ బాడీ నార్మల్లీ డీజనరేట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఎంటర్స్ అంటే మియోసిస్ 2లోకి ఎంటర్ అయితే అక్కడ నుంచి కూడా 2 పోలార్ బాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ సెకండరీ oocyte ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ డస్ నాట్ గెట్ ఫర్టిలైజ్, ఇట్ విల్ బికమ్ సెకండరీ oocyte విల్ డీజనరేట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ oogenesis. నౌ వాట్ ఈస్ మీన్ బై ఓవ్యులేషన్? ఓవ్యులేషన్ ఏంటిదంటే మనకి ప్రైమరీ oocyte ఏదైతే ఉందో అది మనకి డెవలప్ అయ్యి గ్రాఫియన్ ఫాలికల్ అవుతుంది. ఓకే, గ్రాఫియన్ ఫాలికల్ అవుతుంది. ఈ గ్రాఫియన్ ఫాలికల్ అనేది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మియోసిస్ 1 గ్రాఫియన్ ఫాలికల్ చాలా పెద్దగా అయిపోతుంది. అప్పుడు ఇట్ రప్చర్స్. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మియోసిస్ 1 గ్రాఫియన్ ఫాలికల్ అనేది రప్చర్ అయ్యి ఇట్ విల్ ప్రొడ్యూస్ సెకండరీ oocyte release plus first polar body. Release of the secondary oocyte from the graphene follicle rupture is called as ovulation. Okay, what is meant by ovulation? Follicle rupture and secondary oocyte release is caused by ovulation. దీనికి హెల్ప్ చేసేది ఏంటిదంటే సడన్ ఎల్హెచ్ సర్జ్ వల్లనే మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అది మనము దాని మెకానిజం చూద్దాం. ఇప్పుడు నార్మల్గా ఈస్ట్రోజన్ విల్ ఇన్హిబిట్ ఎస్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్. ఓకే, feedback inhibition అంటారు, thereby inhibiting the LH surge. But during the mid cycle ఏమవుతుందంటే sudden LH surge lead to ovulation. Sudden LH surge during the mid cycle lead to ovulation. Normally estrogen inhibits the LH surge. At the mid cycle high estrogen will transiently stimulate LH surge. సో ఓన్లీ ట్రాన్సియెంట్ స్టిమ్యులేషన్ మాత్రమే, ఓవర్ స్టిమ్యులేషన్ ఉండదు. నార్మల్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ విల్ ఇన్హిబిట్ ద LH surge డ్యూరింగ్ ద మిడ్ సైకిల్. యాజ్ దేర్ ఇస్ హై ఈస్ట్రోజన్ లెవెల్స్, ఇట్ ట్రాన్సియెంట్లీ స్టిమ్యులేట్స్ ద LH surge, LH రిలీజ్, దేర్ బై సడన్ LH surge కాజెస్ ఓవ్యులేషన్. సో ఓవ్యులేషన్ వల్ల ఏమవుతుంది, గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయ్యి సెకండరీ oocyte అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో
వాట్ ఈస్ ద మోస్ట్ ఫర్టైల్ పీరియడ్? ఫర్టైల్ పీరియడ్ మీనింగ్ ఏంటిది? మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ ఏంటిదంటే, ఇప్పుడు ఇది ఓవిలేషన్ అంటే సెకండరీ oocyte రిలీజ్ అయింది. సెకండరీ oocyte రిలీజ్ అయింది. ది సెకండరీ oocyte విల్ బి వయబుల్ ఫర్ 1 day. 1 day post ovulation. 1 day post ovulation, secondary oocyte is viable. Okay, and 2 days prior to the ovulation. 2 days prior to the ovulation, before the ovulation, మియోసిస్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, మియోసిస్ 1 అనేది కంప్లీట్ అయ్యి మనకి సెకండరీ oocyte అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సెకండరీ oocyte is produced 2 days prior to the ovulation and secondary oocyte is released from the follicle. Secondary oocyte is released from the follicle during the ovulation and it is viable for the 1 day. So these 3 days are the most viable period. These 3 days are most viable period. Now coming to Michel-Merz syndrome. Michel-Merz syndrome. Michel-Merz syndrome ఏంటిదంటే పెయిన్ విత్ ఓవిలేషన్. ఓవిలేషన్ అయినప్పుడు పెయిన్ కూడా అవుతుంది, ఓవిలేషన్ అయినప్పుడు పెయిన్ అవుతుంది. ఎట్లా? నార్మల్గా మనకి ఫాలికల్ రప్చర్ అయితే అక్కడ నుంచి ఓవిలేషన్ అనేది జరుగుతుంది, సెకండరీ oocyte రిలీజ్ అవుతుంది. ఓకే, రిలీజ్ ఆఫ్ ద సెకండరీ oocyte బై ఫాలిక్యులర్ రప్చర్ ఇస్ కాల్డ్ అస్ ఓవిలేషన్. ఈ ఫాలికల్ రప్చర్ అయితే కాబట్టి మనకి బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఓకే, నార్మల్ బ్లీడింగ్ ఫ్రమ్ ద ఫాలికల్. ఓకే, దిస్ మే సమ్టైమ్స్ ఇరిటేట్ ద పెరిటోనియం. ఓకే, ఇరిటేట్ ద పెరిటోనియం. పెరిటోనియల్ ఇరిటేషన్ అనేది జరుగుతుంది. దిస్ పెరిటోనియల్ ఇరిటేషన్ వల్ల we will get మైల్డ్ పెయిన్, యూనిలేటరల్ పెయిన్. ఎందుకంటే ఫర్ 1 cycle 1 ovary విల్ బి యాక్టివ్. ఎట్ సైడ్ ఓవరీ దగ్గర నుంచి అయితే మనకి ఫాలికల్ రప్చర్ అయ్యి మనకి ఓవం అనేది ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ నుంచే మనకి ఆ పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఆర్ బ్లీడింగ్ అనేది జరిగి ఇట్ విల్ ఇరిటేట్ ద పెరిటోనియం లీడింగ్ టు మిడ్ సైకిల్ మైల్డ్ పెయిన్. ఓకే, దిస్ విల్ మిమిక్ acute appendicitis. This will mimic acute appendicitis. Okay, this is the mid-cycle pain and non-pelvic pathology. ikkada it is not a pelvic pathology. It is not related to a pelvic pathology. It is a normal mid-cycle pain. Normal mid-cycle pain. Follicle rupture అయితే సెకండరీ oocyte అనేది ప్రొడ్యూస్ అయితే దిస్ కాల్డ్ as ovulation. దీంట్లో కూడా నార్మల్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. దిస్ మే ఇరిటేట్ ద పెరిటోనియం లీడింగ్ టు మైల్డ్ యూనిలేటరల్ పెయిన్ అండ్ దిస్ మిమిక్ ద అక్యూట్ అపెండిసైటిస్ అండ్ దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పెల్విక్ pathology. Okay, so this is oogenesis and ovulation and Michel-Merz syndrome. Thank you for your patience listening.